హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి తోటకూరతో ఉల్లికారం రెసిపీ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఆకుకూరలు అంటే అసలు ఇష్టపడని వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. ఎప్పుడు ఆకుకూరలు ఉన్నా కూడా ఇలాగే చేయమని అడుగుతారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. దీనికోసం అయితే ముందుగా ఉల్లికారం తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 4 కట్టల తోటకూరకి 3 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. అలాగే కూర మొత్తానికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడే వేసేసుకోవాలండి. తర్వాత కారానికి తగినట్టుగా ఇక్కడ నేను 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. ఉల్లికారం అంటే కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. తర్వాత ఇందులోనే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తోటకూర ఉల్లికారం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే కొద్దిగా పోపు గింజలను వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే జీలకర్ర వీటన్నిటిని వేసుకుని పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి. పోపు మనకి చక్కగా ఇలా కంప్లీట్గా వేగిపోయిన తర్వాత కట్ చేసుకుని సన్నగా తోటకూరను వేసుకోవాలండి. 4 కట్టలు తోటకూర తీసుకున్నాను. తోటకూరని చూసారు కదా, చాలా సన్నగా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకుని వేసుకోండి. 4 కట్టలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ తోటకూరని ఒక్కసారి అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ ఆకుకూరైనా కూడా మనకి ఉడకడానికి చాలా తక్కువ టైమే పడుతుంది కదండి. ఇప్పుడు తోటకూరని కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. బాగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా మగ్గిస్తే చాలు. చూసారు కదా, ఒక 5 నిమిషాలేనండి. 5 నిమిషాలకే మనకి తోటకూర చక్కగా ఈ కలర్లోకి మారిపోతుంది. ఇంతకు మించి ఎక్కువగా వేగక్కర్లేదండి. ఇలా మనకి తోటకూర చక్కగా మెత్తగా మగ్గితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసేసుకోవాలి. 4 కట్టల తోటకూరకి 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. దాంతో చేసుకున్న ఇలా ఉల్లికారాన్ని కూడా వేసుకుంటే మనకి ఇది తీసుకున్న తోటకూర మొత్తానికి కూడా కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే అన్నంలోకి కలుపుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. దోశల్లో కూడా తినచ్చండి దీన్ని. ఇప్పుడు ఉల్లికారం కూడా వేసుకున్న తర్వాత ఈ తోటకూర మొత్తానికి ఉల్లికారం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా మనం పచ్చి ఉల్లిపాయ పేస్ట్నే వేసుకున్నాం కాబట్టి ఆ ఉల్లిపాయ కూడా పచ్చివాసన అనేది లేకుండా ఈ ఆయిల్లో మనకి బాగా వేగాలండి. ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి ఇది చక్కగా వేగిపోతుంది, పచ్చివాసన అనేది లేకుండా. ఇలా కొద్దిసేపు అయ్యాక చూసారు కదా, మొత్తం అంతా కూడా దగ్గర పడింది. అలాగే మంచి కలర్లోకి వచ్చింది. ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత చివరిలో కరివేపాకును కూడా వేసుకోవాలండి. కరివేపాకు ముందు వేసుకున్నా పర్వాలేదు, చివరిలో వేసుకున్నా కూడా పర్వాలేదండి. కరివేపాకును కూడా వేసి ఇంకొక నిమిషం పాటు దీన్ని కొద్దిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా మనకి తోటకూర ఉల్లికారం ఇలా బాగా దగ్గర పడి మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండి చేసుకోవటం అయితే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇంకెప్పుడు కూడా అస్సలు వద్దనే చెప్పారండి, అంత బాగుంటుంది. అలాగే ఇది మనకి 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుందండి, పాడవద్దు. ఎందుకంటే మనం ఉల్లికారాన్ని కూడా కొద్దిగా ఇలా బాగా వేయించుకుంటాం కాబట్టి మనకి వెంటనే పాడవదండి, బాగుంటుంది. దోశల్లో కూడా తినచ్చు చక్కగా. తోటకూర ఉల్లికారం రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.